6/2026 తేదీ ఎం రమాదేవి వైఫ్ ఆఫ్ నాగరాజు అనే వారి తరపున తహసీల్దార్ వారికి ఒక అర్జీ రావడం జరిగింది. రమాదేవి వైఫ్ ఆఫ్ నాగరాజు అనే వాళ్ళకి 2008లో గట్టూరు కాలనీ నుండి ఇంటి పట్టా ఇచ్చారని, ఆ ఇంటి పట్టాకు అసెస్మెంట్ ఉందని మరియు నీటి పన్ను చెల్లిస్తూ ఉన్నామని, ఆ భూమిలో ఇంటికి కృష్ణప్ప తిమ్మరాయప్ప అనే వ్యక్తి దౌర్జన్యంగా మబ్బబెట్టి ఆక్రమించుకొని ఇతరులకు విక్రయించేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారని, దాని మీద తగు చర్య తీసుకోవాలని, న్యాయం చేయాలని ఒక అర్జీ ఇచ్చి ఉన్నారు. దాని మీద 29/6/2026 తేదీ తహసీల్దారు విఆర్ఓకి ఎంటర్ చేసి ఉన్నారు. దీని మీద విఆర్ఓ గారు విచారణకు హాజరు కావాల్సిందిగా 27/7/26 తేదీ తాకీదు ఒకటి పంపించున్నారు. ఈ విషయంగా విఆర్ఓ నోటి తాకీదు మాత్రమే ఇచ్చారు, కానీ ఇందులో ఆఫీస్ తరపున ఎలాంటి ఇబ్బందులు అయితే ఎవరిని పెట్టలేదు. ఆ నోటి తాకీదు కూడా మీరు చదవచ్చు. దాంట్లో మీ దగ్గర ఉండే వివరాలు, డాక్యుమెంట్లు తీసుకొని తహసీల్దార్ వారి కార్యాలయం సమర్పించమని మాత్రమే ఉంది. ఇందులో విఆర్ఓ ప్రమేయం కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మిగిలిన వ్యక్తులకు కానీ ఎలాంటి సంబంధం లేదు. నిన్నటి దినం అంటే 31st 7th మంత్న మాకు ఈవినింగ్ 4 o'clock ఆ టైంలో మా ఎస్ఐ గారు డ్యూటీలో ఉంటే ఒక గడ్డూరు కాలనీ దగ్గర మామిడి తోటలో మనిషి హ్యాంగింగ్ చేసుకున్నాడని చెప్పి కంప్లైంట్ వచ్చింది. ఇమ్మీడియట్గా అడిగి పోయిన వెంటనే చూస్తే అక్కడ వాళ్ళ రిలేటివ్స్ కూడా ఉన్నారు. డిసీజ్డ్ కృష్ణప్ప అని చెప్పి 47 years అతను గడ్డూరు కాలనీ, అతను హ్యాంగింగ్ చేసుకుని ఉన్నాడు. వాళ్ళ బంధువుల సాయంతో అతన్ని దింపి హాస్పిటల్కి తరలించడం జరిగింది. డాక్టర్లు పరీక్ష చేసి చనిపోయినారని చెప్పినారు. దానిపైన వాళ్ళు కృష్ణప్ప భార్య అనురాధ కంప్లైంట్ ఇచ్చింది. దాంట్లో ముఖ్యంగా ఈ సైట్ డిస్ప్యూట్ గురించి మనస్తాపం చెంది దాంట్లో కొంతమంది అతన్ని హరాస్మెంట్ చేశారని చెప్పి దానిపైన కంప్లైంట్ ఇచ్చారు. దాంతో అతను మనస్తాపం చెంది హ్యాంగింగ్ చేసుకున్నాడని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇంక్వెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ తెలుపుకుంటాం. సార్ ఇంకొకటి సార్, ఆ కృష్ణప్ప ఉరి వేసుకునే దానికంటే ముందు నా చావుకి శ్రీను అనే వ్యక్తి కారణం అంటూ ఒక సూసైడ్ లెటర్ ఒకటి బయటపడింది సార్. అది మీడియా ముఖంగా అందరూ చూశారు. దీనిపైన ఏం చెప్తారు సార్? ఓకే, అది కూడా అందరి సమక్షంలోనే పోలీసులు సీజ్ చేయడం జరిగింది. దాన్ని కూడా వెరిఫై చేసి అతని దగ్గర నుంచే సీజ్ చేసుకున్నాం కాబట్టి అది అతన్ని హ్యాండ్ రైటింగ్ కాదా అనేది కూడా ఫర్దర్ కూడా ఇన్వెస్టిగేషన్లో ఫైనలైజ్ చేస్తాం. సార్, ఒక విఆర్ఓను ఇంకొక లేడీ కూడా ఈ వ్యవహారంలో ఇంటర్ఫియర్ అయి ఉన్నారనేసి మనకు సమాచారం సార్. దీనిపైన సార్ ఓకే, ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా వాళ్ళు విట్నెస్ ఎగ్జామ్ చేస్తున్నాం. చేసి ఫైనల్ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాం.